వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. మనకి తెలిసింది చెప్పమన్నారనుకోండి, చెప్పచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్లో మనం ఎలా ప్రిపేర్ అవుతాం? మనకి తెలిసింది చదువుకుని ప్రిపేర్ అవుతాం. కొన్ని ఎగ్జామ్స్ తెలియకపోతే చాలా కష్టపడి తెలుసుకొని నేర్చుకొని బుక్స్ రిఫర్ చేసి చదివి రాసేస్తాం. తెలిసి తెలియక పోనీ రిఫర్ చేద్దామంటే బుక్స్ కూడా దొరక్క వెతికి అలిసిపోయి ఉన్నాను నేను. ఇంతకీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, అసలు ఏం మాట్లాడుతుంది మౌనిక అనే కదా. అంటే ఒక క్విజన్ గురించి చెప్పాలని చాలా అనుకుంటున్నానండి, కానీ ఆ క్విజన్ గురించి ఎక్కడా దొరకట్లేదు. చాలా గూగుల్లో సెర్చ్ చేశాక దొరికేసింది. ఇంతకీ ఆ క్విజన్ ఏంటి? ఈ గెటప్ చూస్తే మీకు ఈ పార్టీకి అర్థమై ఉంటుంది కదా. ఇది ఏ గెటప్పో చెప్పండి? కాశ్మీరీ గెటప్. కరెక్టే, కానీ కాశ్మీరీ క్విజన్ని మీకు పరిచయం చేశాను కదా. సో కాశ్మీరీలో ఇంకొక ప్లేస్ ఉంది, దాన్నే డోగ్రీ అంటారు. ఈ డోంగ్రీ అనే ప్లేస్కి సంబంధించిన క్విజన్ చాలా బాగుంటుంది. మంచి రెసిపీస్ ఉంటాయి. వాటిని మీకు పరిచయం చేయాలని నేను చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను, కానీ ఎక్కడ దొరకదే. ఇప్పుడు దానికోసం మళ్ళీ నేను జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలంటే కష్టం కదండి. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుందంటారా? నెత్తి మీద ఉందండి. అదే మన ఇండియా మ్యాప్లోని పైన ఉంటుందన్నమాట. జమ్మూలోని ఒక ప్లేస్ డోంగ్రీ అంటారు. ఈ ప్లేస్ లో ఒక చక్కటి క్విజన్ ఉంది. ఆ క్విజన్ లో మంచి రెసిపీస్ ఉన్నాయి. మరి ఈ వారం అంతా అక్కడికి సంబంధించిన క్విజన్ లో ఉన్న రెసిపీస్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. అంటే వీళ్ళు ఒక పార్ట్ కదా జమ్మూలోని, కాబట్టి ఎక్కువగా జమ్మూ పేరునే వాడుకుంటారు. అలా వాడుకుంటూ ఒక రెసిపీని తయారు చేశారు. దానికి ఏం పేరు పెట్టారంటే జమ్మూ మటన్ బిర్యానీ అని పెట్టారు. ఎందుకంటే డోగ్రీ అనేది అంత ఫేమస్ కాదు కాబట్టి ఇది ఎక్కడ రెసిపీనో అనుకుంటామని జమ్మూ పేరు పెట్టారన్నమాట. కానీ రెసిపీ మాత్రం డోగ్రీస్ కిచెన్ నుంచి తీసిందే. సో మరి ఈ జమ్మూ మటన్ బిర్యానీ ఎలా ఉంటుందో ఇప్పుడు మౌనిక మీకు చూపిస్తుంది. మటన్ని నేను లైట్గా కుక్ చేసి తెచ్చుకున్నాను, సో ఎక్కువ టైం పట్టదని. అలాగే మనం రైస్ని కూడా ఒక 70% కుక్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, బిర్యానీ అనగానే హండీలో అయితే బాగుంటుంది కదా. సో హండీ కూడా రెడీగా ఉంది. ఓకే, దీన్ని మనం బటర్ అండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాం. సో ప్యాన్ హీట్ అయింది, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆ తర్వాత కాస్త బటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కాస్త బటర్ వేసుకుందాం. ఓకే, కాస్త బటర్ వేసుకున్నాం కదా. ఆ తర్వాత నల్ల ఇలాచి, అలాగే కొంచెం మిరియాలు, మనం తయారు చేసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకుంటే సరిపోద్ది. అలాగే యాలకులు, కాస్త జీలకర్ర, స్టార్ అనాస పువ్వు, కొంచెం లవంగాలు, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఒకసారి కలుపుకుందాం. అయితే జమ్మూలోని హిందూయిజం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇస్లాం, ముస్లిం, క్రిస్టియన్స్ కూడా ఉంటారు. సో హిందూయిజం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ సిటీ ఆఫ్ టెంపుల్స్ అని కూడా అంటారండి. జమ్మూని బోల్డ్ అన్ని గుళ్ళు ఉంటాయంట, అక్కడ టెంపుల్స్ ఉంటాయంట. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఫేమస్ ఏది అంటే వైష్ణవదేవి టెంపుల్, అది జమ్మూలోనే ఉంది. ఓకే, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే తరిగిన అల్లం ముక్కలు వేసుకుందాం. ఇవన్నీ వేసి కాస్త కలుపుకుందాం. సో ఇక్కడ పంటలు కూడా బాగానే పండుతాయి వాళ్ళకి. అంటే ఎస్పెషలీ హిందూస్ క్విజన్ ఏంటంటే ఎక్కువ వెజిటేరియన్ ఉంటుంది. అలాగే ముస్లిం అండ్ ఇస్లాం క్విజన్లోనే ఎక్కువగా నాన్ వెజ్ వెరైటీస్ కుక్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రైస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు 2 పూట్ల రైస్ తినడానికి ఇష్టపడతారు. అంటే లంచ్లోని డిన్నర్లోని రైస్ తీసుకుంటారంట. అండ్ ఇంకా జమ్మూ వాళ్ళ గురించి ఏం చెప్పాలి, మనకి ఇక్కడ తెలిసిందల్లా ఏంటి, ఆవు పాలు, గేదె పాలు, కొన్ని చోట్ల మేకపాలు కూడా చూస్తాం. కానీ యాక్ అని ఒక జంతువు ఉంటుంది, మీరు చూసే ఉంటారు కదా. జమ్మూ పేరు చూపించగానే లేకపోతే జమ్మూ ఫొటోస్ చూపించగానే అది ఉంటుంది. కొంచెం చూడ్డానికి మనకి ఆ ఆవులాగా కనిపించినా దానికి బోల్డ్ అంత అంటే ఫర్ ఉంటుంది అనమాట. బాగా ఫర్ తోటి చాలా హెవీగా ఉంటుంది, దాన్ని యాక్ అంటారు. సో వై ఫర్ యాక్ అని ప్రతి బుక్లోని చిన్నపిల్లల బుక్లో కూడా ఉంటుంది.
సో దీన్ని తెలుగులోని జడల బర్రె అని అంటారు అని విన్నాను నేను. సో ఈ జంతువు పాలు అక్కడ తాగుతారంట. అంటే గేదెలు ఆవులు కాకుండా ఈ జంతువు పాలతోనే అక్కడ పెరుగు కానీ చీజ్ కానీ లేకపోతే బటర్ కానీ తయారు చేసుకుంటారు. కానీ నేను వేసిన బటర్ మాత్రం ఇక్కడ బటర్ అనండి, యాక్ బటర్ కాదు. సో ఇప్పుడు మటన్ వేసుకుందాం. ఓకే, మటన్ వేసుకున్నాక కాస్త కలుపుకొని, ఇది నేను ఆల్రెడీ ఒకసారి కుక్కర్లో బాయిల్ చేసిన మటన్. సో తక్కువ టైంలో కుక్ చేయడానికి అలా బాయిల్ చేసేసాను. ఆ తర్వాత ఏమేయాలంటే పెరుగు. ఇది ఇక్కడ పెరిగే, అక్కడ పెరుగు కాదు. కొంచెం పెరుగు వేసుకుందాం. అవును, ఈ పెరుగు తెల్లగా ఉంది, మరి యాక్ పెరుగు ఎలాగా ఉంటుందో, యాక్ లాగా ఉంటుందేమో. సో ఈ పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకున్నాం. వీళ్ళు ఎక్కువ స్వీట్గా తింటారు, ఇంత కారం వేసుకోరేమో అసలు. ఓకే, సో ఇప్పుడు కాస్త కారం వేసుకున్నాం కదా. ఆ తర్వాత పనిలో పని పసుపు కూడా వేసేసుకుందాం. అనుకుంటున్నాను నేను, ఇంకా వీళ్ళు స్వీట్గా చేసుకుంటారు కదా అని వచ్చేసిందండి ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ వేసుకుంటారు. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసుకున్నాక లాస్ట్ అండ్ ఫైనల్గా, అప్పుడే కాదు లాస్ట్ అండ్ ఫైనల్ అంటే రెసిపీ అయిపోయింది అనుకోవద్దు. ఏం వేయాలంటే బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. వేసి ఆ బంగాళదుంపలు ఉడికేదాకా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మటన్ కూడా కాస్త ఉడికేస్తుంది. సో వాటర్ వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టి బంగాళదుంపలు కాస్త ఉడకనిద్దాం. ఓకే, పొటాటో ఎంతవరకు బాయిల్ అయిందో చూసుకుందాం. ఓకే, సో ఇలా కట్ అవుతుంది కాబట్టి బాయిల్ అయిపోయింది. కొంచెం హైలో పెట్టుకొని, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. జాపత్రి కాస్త వేసుకుందాం. ఇంకా కొంచెం సాల్ట్ ఇప్పటివరకు మనం వేసుకోలేదు కాబట్టి కాస్త ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రైస్ కూడా మిక్స్ చేసుకుంటాం. ఆ తర్వాత కొంచెం రోజ్ వాటర్ వేసుకోవాలి. రోజ్ వాటర్ వేసుకున్నాక 70% కుక్ చేసుకున్న రైస్ వేయాలి. సాల్ట్ వేసాము కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. కివ్రా వాటర్ అని ఒక వాటర్ దొరుకుతుందండి. కివ్రా వాటర్, కీరా వాటర్ అని కూడా అంటారు. ఆ వాటర్ మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. సో అది వేసుకోవాలి. అది వీళ్ళ బిర్యానీకి స్పెషల్ అన్నమాట, రోజ్ వాటర్ అండ్ కీరా వాటర్. సో ఇది కాస్త పైనుంచి వేసుకొని చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఒక్కసారి పైనుంచి కాస్త రోజ్ వాటర్ కూడా వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఏం చేయాలంటే మూత పెట్టి కాసేపు అలా దమ్ పట్టనివ్వాలి. సో దీన్ని మనం 5 minutes పాటు కదపకుండా అలా ఉంచేసి డిష్ అవుట్ చేసుకుందాం. సో ఈ 5 minutes కాస్త వెయిట్ చేయండి. ఓకే, మరి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చాలాసేపు అయింది, కుక్ అయిపోయి ఉంటుంది. ఓకే, డన్. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో పొటాటోస్ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ మసాలా వేసుకోలేదు కానీ ఆ రోజ్ వాటర్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో ఈసారి మీరు కూడా బిర్యానీలో డెఫినెట్గా వేసుకోండి. బిర్యానీలో వేసుకోండి, ఇదే బిర్యానీ చేసుకోండి. బాబా వాట్ ఏ ఫ్లేవర్.
జమ్మూ మటన్ బిర్యానీ గుమగుమలు ఆడించేస్తుందండి. తొందరగా రీక్యాప్ చూసేసేయండి, టేస్ట్ చేసేస్తాను. సో మరి ఈ జమ్మూ మటన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. జమ్మూ మటన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: మటన్ 1 కప్పు, బాస్మతి రైస్ 1 కప్పు, బటర్ 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, నల్ల యాలకులు 2, మిరియాలు 1 టీ స్పూన్, యాలకులు 5, లవంగాలు 3, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, స్టార్ ఫ్లవర్ 1, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, జాపత్రి 1/2 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, కారం 1 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, రోజ్ వాటర్ 2 టీ స్పూన్లు, కివరా వాటర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. జమ్మూ మటన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా హండీ పెట్టి నూనె వేసి అందులో బటర్, నల్ల యాలకులు, మిరియాలు, యాలకులు, జీలకర్ర, స్టార్ పువ్వు వేసుకొని బాగా కలిపి పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఉడికించిన మటన్ వేసి బాగా కలిపి వేగిన తర్వాత పెరుగు, కారం, పసుపు, యాలకుల పొడి, గరం మసాలా, బంగాళదుంప ముక్కలు వేసుకుని సరిపడా నీళ్లు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. జాపత్రి, పువ్వు, రోజ్ వాటర్ అలాగే ఉడికించిన అన్నం కూడా పైనుంచి వేసుకొని క్యూరా వాటర్ వేసి మూత పెట్టి దమ్ పట్టుకొని ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జమ్మూ మటన్ బిర్యానీ రెడీ. జమ్మూ మటన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మరి మటన్ వావ్, చూసారా ఎలా కుక్ అయిందో, ఇలా కట్ చేయగానే పీస్ తెగింది. ఆలు తిందాం, బాగుంటది. ఓకే, డిఫరెన్స్ ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం కదా, కానీ ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు వేసుకున్నాం. సో అవి పంటి తగులుతున్నాయి, బాగున్నాయి, డిఫరెంట్గా ఉంది. అండ్ మసాలా ఎక్కువగా లేదు, కానీ ఘాటు ఘాటుగా ఉంది. మిరియాలు ఘాటు, అనుకున్నా ఇంత కారం ఎలా వచ్చిందా అని. మిరియాలు వేసుకున్నాం కదా, ఘాటుగా ఉంది. అండ్ కొంచెం గరం మసాలా వేసుకున్నాం, అలాగే లైట్గా స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి మసాలా స్పైసెస్. ఓవరాల్గా సూపర్గా ఉంది. హెవీ మసాలాతో చేసుకునే దమ్ బిర్యానీల కన్నా లైట్గా బిర్యానీ తినాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక సూపర్ డిష్ అండి. సో మరి దీంతో పాటు ఇంకొక నాన్ వెజ్ రెసిపీ కూడా ఏదో చూపించాం అనుకుంటున్నాను. బా, ఫస్ట్ డేనే 2 నాన్ వెజ్ రెసిపీస్ అంటే యాహూ అనిపిస్తుందా నాన్ వెజిటేరియన్స్కి? ఓకే, మరి నేను నెక్స్ట్ చూపించిపోయే రెసిపీ ఏంటంటే గాడ్ నాదూర్. పేరు ఇలా ఉంది, అసలు రెసిపీలో ఏం వేస్తారు అనే కదా మీ డౌట్. ఇది ఫిష్ తో తయారు చేస్తారు, చాలా బాగుంటుంది. సో మరి అది తయారు చేసి చూపించేనా? గాడ్ నాదూర్ అంటే అది ఫిష్ తో తయారు చేస్తారని చెప్పాను కదండి. సో మరి వాళ్ళ భాషలో ఫిష్ అని అర్థమేమో. సో మనం ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. సో ఫిష్ మ్యారినేషన్ అంటే మీరు ఏదో పెద్ద ప్రాసెస్ అనుకోవద్దు. బోన్లెస్ ఫిష్ పీస్ తీసుకోండి, 2 పీసెస్ తీసుకుందాం. ఓకే, దీన్ని కొంచెం చిన్నగా కట్ చేసుకుందాం. సో మ్యారినేట్ చేసేటప్పుడు మనం యాడ్ చేసేవన్నీ ఇందులోకి వెళ్తాయి. సో ఇలా కట్ చేసి పెట్టుకుందాం. బోన్లెస్ పీస్ తీసుకున్నాను కాబట్టి నో థాన్స్, నో ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇందులో మనం ఏం వేసుకోవాలంటే కొంచెం సాల్ట్, సాల్ట్ ఒకటే వేసుకుంటున్నాం మ్యారినేషన్కి, ఇంకేం వేసుకోవట్లేదు. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి మనం సాల్ట్తో మ్యారినేట్ చేసుకున్న ఈ ఫిష్ పీసెస్ని ఆయిల్లో వేసుకున్నాం.
బాగా ఎర్రగా కాలాలి. సో అప్పటి వరకు అలా ఉంచేసుకొని నెక్స్ట్ ఒక చిన్న మసాలా ప్రాసెస్ ఉంది, చూపిస్తాను. ఎండుమిర్చి, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, కొంచెం అల్లం, అలాగే కాస్త హింగువ, కొంచెం వెల్లుల్లి ముక్కలు. వీటిని మనం మసాలా చేసుకోవాలి. సో పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫిష్ ఎంతవరకు అయిందో చూద్దాం. ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి. ఈలోపు ఇంకొక పని కూడా ఉందండి. కొక్కుమ్ అని మనకి ఇది మార్కెట్లో దొరుకుతుంది. బ్లాక్గా ఉంటాయి ఈ సీడ్స్, వీటిని కొక్కుమ్ అని అంటారు. దీన్ని మనం వాటర్లో నానబెట్టి ఈ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మనం ఈ వాటర్ని మాత్రమే యూజ్ చేస్తున్నాం, కొక్కుమ్ యూజ్ చేయట్లేదు. ఓకే, ఇది పక్కన పెట్టుకుందాం. సో ఫిష్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ని ప్లేట్లోకి తీసుకుందాం. తీసుకున్నాక ఇందులో ఆనియన్స్ వేసేసి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఈ ప్రాసెస్ కి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిపోవాలి. సో అందుకే ఇంత వేపుకున్నాను. ఈ వేగిన ఉల్లిపాయలని ఏం చేయాలంటే, ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో కాస్త ఉల్లిపాయలు వేసుకోవాలి. మొత్తం అన్ని వేసుకోవద్దు, కొన్ని వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకుందాం. ఇందులో కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి ఉల్లిపాయలు, కొంచెం వాటర్ వేద్దాం. అలాగే కాస్త ధనియాలు కూడా వేసుకుందాం. ఇందాక ఎందుకు ధనియాలు వేయలేదంటే, మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కాబట్టి ధనియాలు నలగవు. ఇప్పుడు వాటర్ వేసాం, అలాగే ఉల్లిపాయలు వేసాం కాబట్టి ధనియాలు బాగా నలుగుతాయి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఓకే, ఈ పేస్ట్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ఉల్లిపాయల్లో ఆనియన్లో ఫ్రై అయ్యాయి కదా ఉల్లిపాయలు, ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకుందాం. అలాగే 2 యాలకులు వేసుకుందాం, కాస్త లవంగాలు, అండ్ ఇంకేం వేసుకోవాలి, ఓకే మసాలా వేసేసుకుందాం. ఇంకా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాం మసాలా పేస్ట్లో. సో ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి. మనం కుక్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఈ ఫిష్ కర్రీని మనకి మసాలాలోనే కుక్ అవుతుంది. సో మసాలాలో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కాస్త ఫ్రై చేసుకుందాం మసాలాని. ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసి పేస్ట్ చేసాం, కానీ ఒక్క 2 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఉప్పు, మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఫిష్కి సాల్ట్ అప్లై చేసుకున్నాం, సో చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త పసుపు, అలాగే కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇందాక మీకు చూపించిన ఈ కొక్కుమ్ వాటర్ ఏదైతే ఉందో అది కాస్త వేసుకోవాలి. కొక్కుమ్ వాటర్ వేసుకున్నాక వెంటనే మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసుకొని ఇలా కాస్త మసాలా అప్లై చేసుకుందాం. ఓకే, డన్ అయిపోయింది. 2 నిమిషాలు మూత పెడదాము ఆ ఫిష్ పీసెస్ కాస్త మసాలా పట్టేదాకా. సో 2 minutes వెయిట్ చేయండి. ఈ లోపు నేను ఒక
డిష్ అవుట్ చేసుకోవడానికి సర్వింగ్ ప్లేట్ కానీ బౌల్ కానీ రెడీ చేసుకుంటాను. ఓకే డన్. ఇప్పుడు దీనికి ఎక్కువగా గ్రేవీ రాదు. సో ఈ గాడ్ నాదూర్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి క్విక్ గా చూసేయండి. గాడ్ నాదూర్ కి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 2, యాలుకలు 1, చెక్క 1, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిర్చి 4, ధనియాలు 1 టీ స్పూన్, పసుపు 2 టీ స్పూన్లు, కారం 2 టీ స్పూన్లు, లవంగాలు 2, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కోకం 6. గాడ్ నాదూర్ తయారు చేసుకునే విధానం: ముందుగా శుభ్రం చేసిన చేప ముక్కల పైన ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పాన్ పెట్టి నూనె వేసి నూనె వేడెక్కాక మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో ఎండుమిర్చి, చెక్క, ధనియాలు, లవంగాలు, యాలకులు, అల్లం, ఇంగువ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసి వేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టుకొని మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసి దాల్చిన చెక్క, లవంగాలు, రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసి బాగా కలుపుకొని కారం, కొక్కుం నీళ్లు, ఫ్రై చేసిన చేప ముక్కలు వేసి కాసేపు కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుడ్ నాదూర్ రెడీ. గాడ్ నాదూర్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు తిన్నాక నా ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఇది యాక్చువల్లీ చాలా ఫేమస్ డిష్ అక్కడ, సో అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. వెరీ నైస్. ఫుల్ మసాలా పేస్ట్ మనం ఏదైతే తయారు చేస్తున్నామో అది చేప తలకు ఫ్లేవర్ని డామినేట్ చేస్తూ చాలా యమ్మీగా ఉంది, కారకారంగా ఉంది. యాక్చువల్లీ జమ్మూ కాశ్మీర్ అనగానే ప్రతి రెసిపీలోని వాళ్ళు పంచదార కంపల్సరీగా యాడ్ చేసుకుంటారు అనమాట. కానీ ఈ రోజు నేను చూపించిన 2 రెసిపీస్లో కూడా పంచదార లేదు, తీగ లేవు. మన సౌత్ ఇండియన్ టేస్ట్కి చాలా పర్ఫెక్ట్ మ్యాచ్. ఈ 2 కూడా సూపర్గా ఉన్నాయి. జమ్మూ మటన్ బిర్యానీ అయితే చాలా లైట్ మసాలాతోటి చాలా టేస్టీగా ఉంది, అండ్ ఇది హెవీ మసాలాతోని బోన్లెస్ ఫిష్ తీసుకున్నాం కాబట్టి సాఫ్ట్గా ఫిష్ చాలా యమ్మీగా ఉంది. సో ఈ 2 తప్పకుండా ట్రై చేయండి. సో మీరు మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.facebook.com/ETV అభిరుచి, www.youtube.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. అలాగే ఈటీవీ అభిరుచి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి ఇవాల్టి కాశ్మీరీ దోగ్రా స్పెషల్స్ అన్నమాట. ఆ ప్లేస్లో ఆ క్విజన్లో ఇంకా మంచి స్పెషల్ రెసిపీస్ ఉన్నాయి. రేపు మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ఈ 2 ట్రై చేయండి. టేక్ కేర్, సీ యూ టుమారో, బై.